హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్. ఖాళీ మనకి ఏం చేయమన్నాడు? ఓన్లీ డీసీసే చేయమన్నాడు. డీసీస్ అంటే ఏంది? మనకి 3 ఫార్ములాస్లో 2 వరకు కదా. సో నేను ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా, చూసుకోండి, అయిపోతాయి. సొల్యూషన్: గివెన్ లైన్స్ ఆర్ L plus M plus N equals to 0, ఈక్వేషన్ 1. ఇంకోటి ఏంది? Mn మైనస్ 2NL మైనస్ 2LM ఈక్వల్స్ టు 0, ఈక్వేషన్ 2. మనం ప్రొసీజర్ ఏం చెప్పినాం అంటే, ఇందులోకి ఏదో ఒక L వాల్యూ తీసుకొని మైనస్ M మైనస్ N కదా, అది సబ్స్టిట్యూట్ చేసి ఇందులో చేయాలి కదా. సబ్స్టిట్యూట్ LN ఈక్వేషన్ 2. ఏం చేయాలి? ఒక ఈక్వేషన్ తీసుకొని ఇంకో ఈక్వేషన్లో పడేసేయాలి, అయిపోతుంది. సో ఇక్కడ ఏముంది? ఎంఎన్ యాజ్ ఇట్ ఈజ్ రాసా, మైనస్ 2n ఇంటూ ఎల్ కదా, మైనస్ ఎం మైనస్ ఎన్ మైనస్ 2m ఇంటూ ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 0. ఎంఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n ఇంటూ ఎన్ 2n స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2m స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2mn ఈక్వల్స్ టు 0. ఈ స్టెప్ చేసినాక క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకు క్రాస్ వెరిఫికేషన్ బ్రో అంటే, సింబల్స్లో కాడ మ్యాక్సిమం మిస్టేక్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n ఇంటూ m 2mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n ఇంటూ n 2n స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కరెక్ట్ వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ నేను 2m స్క్వేర్ రాసుకుంటా, అయిపోయింది. తర్వాత 1mn 2mn 3mn 4mn 5mn ప్లస్ 5mn రాస్తా, ప్లస్ ఈడేముంది బ్రో అంటే 2n స్క్వేర్ ఒకటి ఉంది, 2n స్క్వేర్ ఒకటి ఉంది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఏం చేసా అంటే 2 5 n ఇలా మనం కామన్ తీయడానికి రాదు కదా. సో నేను 2m స్క్వేర్ ప్లస్ 4mn ప్లస్ 1mn ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లకి 2m కామన్ తీస్తా. ఇక్కడ 2 బయటికి వచ్చేసి m బయటికి వస్తే 2n మిగులుతుంది. ఇంటూ చేసుకో, 2 ఇంటూ 2 2 m ఇంటూ m m స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 2 4 mn ప్లస్ ఇందులోకేనేముంది? ఒక n అంతే కదా. n బయటికి తీస్తే m ప్లస్ 2n ఈక్వల్స్ టు 0. 2mn సారీ m ప్లస్ 2n సేమ్ ఉంది, అదొకసారి రాయి. ఇంకోటి 2m ప్లస్ n ఇంకోసారి రాయి. ఇప్పుడు ఏం చేయాలి? కేస్ 1 కేస్ 2 తీసుకోవాలి, గంతేగా ప్రాబ్లం అయిపోతుంది. కేస్ 1 ఏంది? m ప్లస్ 2n ఈక్వల్స్ టు 0, అంతే కదా. m ప్లస్ 2n ఈక్వల్స్ టు 0. ఇందులోకి ఏమొస్తుంది? m ఈక్వల్స్ టు మైనస్ 2n వస్తుంది. ఈ m అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంత ఎందుకు బ్రో అంటే, సబ్స్టిట్యూట్ m ఇన్ 1, l ప్లస్ m ప్లస్ n ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ రాసిన l మైనస్ 2n ప్లస్ n ఈక్వల్స్ టు 0, l మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1n ఈక్వల్స్ టు 0, l ఈక్వల్స్ టు n. ఇప్పుడు ఏం చేద్దాం? డిఆర్స్కి ఏం చేస్తాం మనము? l ఈస్ట్ m ఈస్ట్ n చేస్తాం. l వాల్యూ వచ్చేసి n, m వాల్యూ వచ్చేసి మైనస్ 2n, n వాల్యూ వచ్చేసి n. డివైడెడ్ బై n చేద్దాం. 1 మైనస్ 2 1. ఇదేంది? డిఆర్స్ కదా. ఇప్పుడు డీసీస్ ఎట్లా వస్తాయి బ్రో అంటే, ఇప్పుడు దీనికి డీసీస్ రాస్తా నేను, గీట రాసుకుందాం సరేనా. డీసీస్ ఈక్వల్స్ టు 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 బై 1 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 1 1 బై రూట్ 6. ఒక స్టెప్ నువ్వు ఇట్లా మొత్తం రాసుకోవచ్చు, లేకపోతే నాతిరి రాసుకోవచ్చు. 1 బై రూట్ 6 మైనస్ 2 బై రూట్ 6 1 బై రూట్ 6 డీసీస్ వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ కేస్ 2కి గిట్ అట్లనే చేయాలి కదా. కేస్ 2 వేరే పెన్తో రాసుకుందాం. కేస్ 2 ఒక డీసీ అయిపోయింది, ఇంకో డీసీ గిట కనుక్కుంటే అయిపోతుంది. 2m ప్లస్ n ఈక్వల్స్ టు 0, 2m ఈక్వల్స్ టు మైనస్ n, m ఈక్వల్స్ టు మైనస్ n బై 2. ఇక్కడ మ్యాక్సిమం మిస్టేక్ ఏడవుతుంది అంటే n అక్కడ పంపిస్తే మనకి nలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటారు, కాకపోతే ప్రొసీజర్ని ఫాలో చేయి.
ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఎమ్ కనుక్కోవాలి. ఆ ఎమ్ని తీసుకోపోయి ఈక్వేషన్ 1లో పెట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1లో, ఎస్యూబి రాస్తా. అప్పుడు ఏమవుతుంది మనకి, ఈక్వేషన్ 1 ఏంటంటే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0, ఎల్ మైనస్ ఎన్ బై 2 ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0, ఎల్ ఈ రెండింటిని అక్కడ పంపించేస్తా, ఎన్ బై 2 మైనస్ ఎన్, ఎందుకంటే ఎల్సిఎం ప్రాసెస్ కదా, సో అందుకే అక్కడ పంపించిన. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది బ్రో అంటే ఎల్ ఈక్వల్స్ టు డినామినేటర్లో 2, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది కదా, సో ఎన్ మైనస్ 2n. ఇది గిట్ట మళ్ళీ చెప్దాం 2, ఎందుకంటే ఎల్సిఎం కాడైనా మ్యాక్సిమం పోతుంది. ఎల్సిఎం వచ్చేసి 2 వచ్చింది, ఎన్ బై 2 ఇంటూ 2, ఎన్ బై 1 ఇంటూ 2, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఎన్ ఇంటూ 1 ఎన్ వచ్చింది. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, మైనస్ రాసిన, ఎన్ ఇంటూ 2 2n అయింది. సో ఎల్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ బై 2. ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ వచ్చిందిగా మైనస్ ఎన్ బై 2, ఇది తీసుకో ఏం చేయాలి, డిఆర్స్లో ఎల్ ఈస్ట్ ఎమ్ ఈస్ట్ ఎన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ వచ్చేసి మైనస్ ఎన్ బై 2, ఎమ్ వచ్చేసి మైనస్ ఎన్ బై 2, ఎన్ వచ్చేసి ఎన్. ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఫస్ట్ డివైడెడ్ బై ఎన్ చేస్తా, మైనస్ 1/2 మైనస్ 1/2 1 వచ్చింది. ఇక్కడ మనకు బైలల్లో వద్దు మనకి, సో నేను ఏం చేస్తాను అన్నిటికీ ఇంటూ 2 చేస్తాను, సరేనా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 1:2 200 మైనస్ 1:2 అవుతుంది. డిఆర్స్ వచ్చేసి -1, -1, 2. దీనికి మనం డీసీస్ రాయచ్చా, ఈజీగా రాయచ్చు. డీసీస్ ఈక్వల్స్ టు a by -1 by under root of -1 whole square plus of -1 whole square plus 2 square కామా b by. సో ఇది మొత్తం మనకు సాల్వ్ చేస్తే ఏముంది, సేమ్ ఇట్లనే ఒక స్టెప్ రాసుకొని మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది, -1/6 √6 -1/√6 2/√6. ఇక్కడ జాగా లేదని రాలే, మీరు గా స్టెప్ గిట్ట రాసేసేయాలి. లాస్ట్కి మనం ఏం చేసామంటే డీసీస్ ఆర్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ది ఏం రాయాలి, 1, √6 -2/√6 1/√6 అండ్ మీద ఉన్నది -1/√6 -1/√6 2/√6 గింతే. ఇక ఇక్కడ ఇంకోటి గిట్ట చేయొచ్చు మీరు, ఇక్కడ -2ని గిట్ట ఇక్కడ నువ్వు -2ని గిట్ట ఇంటూ చేయొచ్చు. సో ఏది చేసినా ఇదే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.